ఏపీ ప్రభుత్వం మహిళల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు సీఎం చంద్రబాబు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కీలక సందేశం ఇచ్చారు. రాష్ట్రం కోసం జనసేన బీజేపీతో జతకట్టి మంచి పాలన అందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం పాలనలో మహిళలకు డ్వాక్రా సంఘాలకు అన్యాయం జరిగిందన్నారు. మహిళల అభ్యున్నతికి మొదటి కృషి చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. ఎవరైతే వినూత్నమైన ప్రయోగాలు చేసి ఇన్నోవేషన్తో ముందుకు పోయి విజయాలు సాధించిన మహిళలందరూ ఉన్నారు. అదే మరి వేదిక ముందు మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. ఒక సాధారణ మహిళ శక్తివంతమైన మహిళగా తయారు కావడానికి మీరందరూ కూడా ముందుకు వచ్చిన దానికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. కష్టానికి, ప్రేమకు, సహనానికి, త్యాగానికి ప్రతిరూపం కూడా మీరు. స్త్రీలను ఎక్కడైతే ప్రేమిస్తారో, ఎక్కడైతే పూజిస్తారో అక్కడ సంపదలకు, సంతోషానికి లోటు ఉండదు. నేను ఎప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రిగానే కాదు, ఒక వ్యక్తిగా ఎప్పుడూ నేను నా ఆడబిడ్డలను అభిమానిస్తాను. మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మేమందరం కూడా మహిళల అభ్యున్నతి కోసమే పనిచేస్తున్నాం. మీరందరూ ఒక్కసారి ఆలోచిస్తే రాష్ట్రం మొత్తం విధ్వంసం అయ్యింది, చాలా నష్టపోయాం. కానీ ఆ రోజు మేము ముగ్గురం కలిసింది మళ్ళీ రాష్ట్ర పునర్నిర్మాణం చేయాలని, ఈ పేదవాళ్లకు న్యాయం చేయాలని, డాక్రా సంఘాలకి, మెప్మా సంఘాలకి పూర్వ వైభవం తేవాలని 3 పార్టీలు కలిశాం. మా ఆలోచన ఒకటి, మీకు న్యాయం చేయాలి. మొట్టమొదటిసారిగా ఆడబిడ్డలకు న్యాయం చేసిన నాయకుడు నందమూరి తారక రామారావు గారనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. 1997లో ఆడబిడ్డ పుడితే భారమని, మగపిల్లలే కావాలని కోరుకునే రోజులు. ఆ రోజుల్లో నేను ఆలోచించి ఆడపిల్లల సంరక్షణ పథకం పెట్టి 5,000 రూపాయలు ఆడబిడ్డల పేరుతో డిపాజిట్ చేసిన విషయం మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. మగపిల్లలే కాదు సైకిళ్లు దొక్కేది, మా ఆడబిడ్డలు కూడా తొక్కగలుగుతారని 8, 9, 10వ తరగతి ఆడపిల్లలకు సైకిళ్లు ఇచ్చి ప్రోత్సహించాను. ఇదే కాకుండా ఈరోజు మీరు ఒకసారి చూస్తే డాక్రా సంఘాలు, మెప్మా సంఘాలు, నేను గర్వపడుతున్నా. ఎన్నో వ్యవస్థలు నష్టపోయాయి కానీ ఇప్పటి వరకు బ్రహ్మాండంగా ఉండే వ్యవస్థ డాక్రా వ్యవస్థ, మెప్మా సంఘాలు. దీనికి ఆ రోజు మనం ఫౌండేషన్ వేసాం. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమేం చేశానో మీకే అర్థమై ఉంటుంది. తల్లికి వందనం, ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి 15,000 రూపాయలు ఇచ్చి తల్లిని గౌరవించిన పార్టీ ఎన్డీఏ. మొన్నటి వరకు మీరు ఒకసారి చూస్తే ఆర్టీసీ బస్సుల్లో తిరిగేవాళ్ళు కాదు మా ఆడబిడ్డలు, ఆటోల్లో తిరిగేవాళ్ళు. యాక్సిడెంట్లు అయ్యేటివి, భద్రత లేకుండా ఉండేది. ఈరోజు నేను స్త్రీ శక్తి కింద మా ఆడబిడ్డ ఎక్కడికి పోవాలన్నా గౌరవప్రదంగా మిమ్మల్ని నడిపించే పరిస్థితికి వచ్చాను. ఎన్నికల ముందు చెప్పాను ఒక మాట, చంద్రన్నే మీ డ్రైవర్, ఆర్టీసీ డ్రైవర్, సురక్షితమైన ప్రయాణానికి నేను నాంది పలుకుతానని చెప్పి చేసి చూపించాం. మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడమే తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశమని సీఎం రేవంత్ అన్నారు. మహిళా దినోత్సవంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. మహిళలకు పెద్దపీట వేసిన పార్టీ కాంగ్రెస్ అన్నారు. మంత్రివర్గం నుంచి మొదలు పెడితే అధికారుల వరకు మహిళలను నియమిస్తున్నామన్నారు. ముఖ్యమైన శాఖలకు మహిళలు అధికారులుగా ఉన్నారన్న ఆయన హైదరాబాద్ కలెక్టర్ కూడా ఒక మహిళ అని తెలిపారు.
జర్నలిస్టుల గుర్తింపు కార్డు కానీ మిగతా అంశాలు ప్రస్తావించినప్పుడు మహిళా జర్నలిస్టుల గురించి కూడా చర్చ వచ్చింది. వాళ్ళని మనం ప్రత్యేకంగా గుర్తింపునివ్వడమే కాకుండా వాళ్ళందరినీ కలవడం ద్వారా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మహిళలకు ప్రాధాన్యత ఉన్నది, మహిళా పాత్రికేయ సోదరిమణులందరికీ తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకమైన గుర్తింపునిస్తుందనే కార్యక్రమాన్ని తీసుకుందామని వారు సూచన చేశారు. ఈ దేశానికి రాష్ట్రపతిగా, ఈ దేశానికి ప్రధానమంత్రిగా, ఈ దేశానికి లోక్సభ స్పీకర్గా, వివిధ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా, పార్టీకి మహిళనే అధ్యక్షురాలుగా, ఈ దేశంలో ఏ పదవైనా మహిళలకు ఇచ్చిన రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. సంకల్పంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ తల్లిని ఒక స్ఫూర్తిగా తీసుకొని మన ప్రభుత్వం నడుస్తున్నప్పుడు మహిళలకు ఇవ్వవలసిన గౌరవం, సరైన గుర్తింపునివ్వాలి అని మా ప్రభుత్వం భావిస్తున్నది. అందుకే ఈనాడు మంత్రివర్గం నుంచి మొదలు పెడితే మహిళా అధికారుల వరకు ఎస్పీలు కావచ్చు, జిల్లా కలెక్టర్లు కావచ్చు, వివిధ శాఖలకు ప్రత్యేక అధికారులను కావచ్చు, ఎక్కడ ఏ అవకాశం వచ్చినా పోలీస్ శాఖ కానీ వివిధ శాఖలకు మహిళా అధికారులను నియమిస్తూనే వస్తున్నాం. నాకంటే జర్నలిస్టులు మీరు ఆ లెక్కలను ఎప్పుడైనా చూడొచ్చు. ఏసీబీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ముఖ్యమైన శాఖలకు ఈరోజు మహిళా ఐపీఎస్ అధికారులు ఈరోజు బాధ్యత వహిస్తున్నారు. అదేవిధంగా హైదరాబాద్ లాంటి కీలకమైన నగరానికి, జిల్లాకి ఒక మహిళా కలెక్టర్గా ఈరోజు అత్యంత కీలకమైన బాధ్యతలు పోషిస్తున్నారు. ఈరోజు మనం ఏదైనా వస్తువులు కొనుక్కోవాలనుకుంటే ఆన్లైన్లో అమెజాన్ ప్లాట్ఫామ్ మీద కొనుక్కుంటున్నాం. అలాంటి అమెజాన్లో స్వయం సహాయక సంఘాలు ఉత్పత్తి చేసే వస్తువులను, వాళ్ళ వృత్తి నైపుణ్యం, చేతి నైపుణ్యంతో ఉత్పత్తి చేసే వస్తువులను ఈరోజు అమెజాన్ ప్లాట్ఫామ్తోని ఒప్పందం చేసి మన మహిళలు తయారు చేస్తున్న వస్తువులను అమెజాన్ ప్లాట్ఫామ్ మీద అంతర్జాతీయ స్థాయిలో వాటికి గుర్తింపు వచ్చే విధంగా ఈరోజు అమెజాన్ ఒప్పించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మహిళలు తయారు చేస్తున్న వస్తువులను అక్కడ పెట్టించడం జరిగింది. ఇప్పటివరకు ఓన్లీ కార్పొరేట్ మల్టీనేషనల్ కంపెనీలు తయారు చేసిన వస్తువులు అమెజాన్ ప్లాట్ఫామ్ మీద మనం చూస్తూ వచ్చినాం. కానీ ఈనాడు మన తెలంగాణ మహిళలు తయారు చేస్తున్న వృత్తి నైపుణ్యము, చేతి వృత్తులను, కుల వృత్తులతో తయారు చేసిన వాటిని ఈరోజు అమెజాన్లో మనం ప్రపంచానికి అందుబాటులోకి తీసుకొచ్చినాం. అదేవిధంగా ఈరోజు మహిళలలో ఉన్న టాలెంట్ను గుర్తించాలి. ఎగ్జాక్ట్గా హైటెక్ సిటీ పక్కన 3.5 ఎకరాలలో దాదాపుగా 1000 కోట్ల స్థలాన్ని 150 స్టాల్స్ ఈరోజు వాళ్లకు మహిళా సంఘాలకి ఇందిరా మహిళా శక్తి బజార్ అని పెట్టి 150 షాప్స్ని అక్కడ పెట్టి తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో మహిళలు ఉత్పత్తి చేస్తున్న వస్తువులను అక్కడ అమ్మకానికి అవకాశం కల్పించి ఈ ఐటీ కార్పొరేట్ దిగ్గజ కంపెనీలతో పోటీగా ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో అక్కడ ఒక వేదిక కల్పించినాం. ఈరోజు వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించాలి, ఆ లోకల్ టాలెంట్ని గ్లోబల్ టాలెంట్గా తీర్చిదిద్దడానికి ఈరోజు హైటెక్ సిటీ పక్కన మహిళలకు ఒక గొప్ప అవకాశం ఇచ్చినాం. ఇలాంటివి ఎన్నో. ఎక్కడైనా ప్రపంచ దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలను చూడండి. మీరంతా సీనియర్ జర్నలిస్ట్ అండ్ వర్కింగ్ జర్నలిస్ట్, మీకు విశ్లేషించే విచక్షణ పరిజ్ఞానం మిగతా వాళ్ళకంటే కొంచెం ఎక్కువనే ఉంటుంది. పెద్ద కులం, చిన్న కులం అంటూ ఏదీ లేదని, మహిళలందరిది కూడా ఒకే కులమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఏ ఇంట్లో పుట్టినా సరే వారిపై వివక్ష ఉంటుందని అన్నారు. తెలంగాణ జాగృతి కార్యాలయంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. గివ్ హర్ స్పేస్ పేరిట పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్టాండ్ విత్ హర్ కాదు, గివ్ హర్ స్పేస్ జాగృతి నినాదమని వెల్లడించారు. ఒక పోస్టర్ రిలీజ్ చేసిండు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఏమని? స్టాండ్ విత్ హర్ అంటే మహిళతో నిలబడండి అని ఒక పోస్టర్ రిలీజ్ చేసిండు. ఎవరు నిలబడాలట? మహిళతోని మగవాళ్ళు నిలబడాలట. ఆ పోస్టర్లో కూడా హర్ అని ఉన్న దాని కింద 2 మీసాలు పెట్టి
అంటే మహిళతోని మగవాళ్ళు నిలబడితేనే భద్రత ఉంటుందట. అంటే ఏం చేస్తుంది మీ ప్రభుత్వం? చేత కాదా మీకు? మహిళలకు రక్షణ ఇవ్వడం రాదా? పిల్లలకు రక్షణ ఇవ్వడం రాదా? ఇవాళ బయటకు పోతున్న మగపిల్లలకు రక్షణ ఉందా? ఇవాళ జరుగుతున్న దొంగతనాలు చూస్తలేమా? అంటే ఒక ఆడవాళ్ళకే రక్షణ లేదు, ఆడవాళ్ళే చేతగాని వాళ్ళు. కాబట్టి మేము మీతో నిలబడతారంటారా? ఇది ఖచ్చితంగా మహిళలకు అవమానమే. ఎందుకంటే అసలు రాజకీయాల్లో ఎంతమంది ఉన్నామండి మనం? 0.00003% ఉన్నాం. ఇప్పుడు మేము మాకే నిలబడ జాగలేదు, మీరు మాతో నేడ నిలబడతారు. స్టాండ్ విత్ హర్ అట. ఎందుకు స్టాండ్ విత్ హర్? ఏం చేద్దామని తెలుసా దీని వెనుక కుట్ర? సర్పంచ్ నిలబెడతారు కానీ భర్త వైపు కూర్చుంటాడు, ఎమ్మెల్యే నిలబెడతాడు కానీ భర్త పెత్తనం చేస్తాడు, మంత్రిని చేస్తారు, వెనుక కొడుకో బిడ్డను ఎవరో వాళ్ళు ఉంటారు. అంటే ఇచ్చినట్టే ఇవ్వాలి, జస్ట్ సూప్కే. సూప్ కట్నం అంటారు తెలంగాణలో, తెలుసా మీకు? ఆ పదవులు మనకిచ్చే పొజిషన్లు అంతా సూప్ కట్నమే. అందుకే ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం, స్టాండ్ విత్ హర్ కాదు, గివ్ హర్ స్పేస్. ఇది మా జాగృతి విధానం ఉంటుంది, ఇది మా జాగృతి నినాదం ఉంటుంది. మీరు తప్పు చెప్తున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మీరు మహిళలను అవమానపరిచే విధంగా, పురుషులు ఉండి నిలబడి కాపాడితేనే మహిళలు ముందుకు పోతారన్న విధంగా మాట్లాడడాన్ని జాగృతి తీవ్రంగా ఖండిస్తుంది. గవర్నమెంట్ మగది ఆడది ఉండదు, గవర్నమెంట్ న్యూట్రల్ ఉంటుంది, గవర్నమెంట్ అందరికీ సమానమే ఉంటుంది. కేసీఆర్ ఒక తండ్రిలాగే రాష్ట్రాన్ని పాలించానన్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. అన్ని వర్గాలను అన్ని మతాలను దగ్గరకు తీసుకున్నారని తెలిపారు. మహిళల కోసం పథకాలు తెచ్చి కుటుంబ పెద్దగా చూసుకున్నారని గుర్తు చేశారు. కేసీఆర్ గారి గురించి ఒక మాట చెప్పింది సునీత, 100% కరెక్ట్. కేసీఆర్ గారు ఒక తండ్రిలాగా ఈ రాష్ట్రాన్ని పాలించారు. ఒక ముఖ్యమంత్రి అనుకోలేరు ఆయన. ఈ రాష్ట్రాన్ని ఒక కుటుంబంలాగా అనుకున్నారు. కుటుంబాన్ని ఒక పెద్ద దిక్కుగా అన్ని వర్గాలను అన్ని మతాలని అన్ని వాళ్ళని అందరినీ కూడా దగ్గరికి తీస్తున్నారు. ఒక రైతన్ననే కాదు, మన మహిళా జాతికి అయితే మహిళల పక్షపాతిగానే పనిచేస్తారు 100%. మహిళలను కేంద్ర బిందుగా తీసుకునే పథకాలు తీసుకొచ్చినారు. అన్ని పథకాలు మనందరికీ తెలుసు. కానీ ఒక్క 2 విషయాలు చెప్తాను. ఒకటి, కేసీఆర్ కిట్ ఇచ్చారు కేసీఆర్ గారు. మనందరికీ తెలుసు, అంటే మీకు తెలుసు, మాకైతే తెలుసు. పిల్లలు పుట్టినప్పుడు ఏం నూనె వేయాలా, ఏం సబ్బు పెట్టాలా, ఎట్లా ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. అమ్మ వచ్చి చెప్పాలా, అమ్మమ్మ వచ్చి చెప్పాలా. కానీ ఆ పాత్ర కూడా పోషిస్తూ అన్నీ అందులో పెట్టేసి, పిల్లకి కావాల్సిన సరంజాం అంతా అందులో పెట్టి, ఆయిల్ దగ్గర నుండి మొదలు పెడితే, సబ్బు దగ్గర నుండి మొదలు పెడితే అన్నీ అందులో పెట్టి తల్లికి 2 చీరలతో పాటు పంపించున్నారు కేసీఆర్ గారు. నేను అడిగాను ఒకరోజు, కేసీఆర్ గారు కిట్ ఇచ్చిన్నారు బాగుందన్న, మరి 12,000 13,000 ఎందుకు వేయాల్సి వచ్చింది అని అడిగాను. ఒక్క మాట చెప్పాను. నిజంగా నాకు అంటే కడుపులో నుండి పీకినట్టు అనిపించింది. ఎందుకంటే అందరూ ఇంట్లో కలిగిన వాళ్ళు ఉండరు, కూలికి పోయి పనికి పోయి పని చేసుకునే కుటుంబాలు ఎక్కువగా ఉంటాయి. నెల కాగానే పిల్ల కొంచెం నెల నిండగానే బాలింత అయినా కూడా ఆ కుటుంబంలో అవసరాలకు పనికి పోతూ ఉంటుంది. ఒకవేళ నిజంగా పనికి పోకపోయినా ఇంట్లో నత్తను ఎవరో ఒకరు పోరుతూ ఉంటారు, మా పనికో ఇంకా నెల అయిపోయింది కదా అంటూ ఉంటారు. కానీ పిల్ల తల్లి ఇద్దరు 3 నెలలు రెస్ట్. తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో ఆధునీకరించిన శాసన మండలిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. శాసన మండలిని అత్యాధునిక హంగులతో పునర్నిర్మించగా మేళా తాళాల మధ్య సీఎం రేవంత్ శిలాఫలకాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు. అనంతరం మండలిలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మండలి చైర్మన్ మంత్రులతో కలిసి మండలిలో కూర్చొని కొద్దిసేపు ముచ్చటించారు. వారసత్వ సంపదకు చిహ్నమైన తెలంగాణ పాత అసెంబ్లీ హాల్స్ ను కొత్త హంగులతో ముస్తాబు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు కూటమి ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి నిమ్మల అన్నారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా అడవిపాలెం గ్రామంలో మంచినీటి పథకం, మైక్రో ఫిల్టర్ పనులకు కూటమి నాయకులతో కలిసి మంత్రి నిమ్మల శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత 5 సంవత్సరాలలో విధ్వంస పాలన కొనసాగిందని ప్రజలు అంటున్నారని, వైసీపీకి 11 సీట్లు ఇచ్చిన బుద్ధి రాలేదన్నారు. ఇంకా వైసీపీ విద్వేషాలు రెచ్చగొడుతుందని మంత్రి నిమ్మల తెలిపారు.
సంక్షేమం ధ్యేయంగా లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, అడవిపాలెం గ్రామంలో 18 లక్షల రూపాయలతోటి ఫిల్టర్ బెడ్లకి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో ఏ గ్రామానికి కూడా 5 సంవత్సరాల్లో ₹1 ఇవ్వలేదు అని అంటే గత ప్రభుత్వంలో ఎంత మోసం దగా ఈ గ్రామాన్ని చేశారు అనేది చాలా సూక్ష్మంగా అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మననే పెద్ద ఎత్తున సీసీ రోడ్స్కి, సీసీ డ్రైన్స్కి ఈ గ్రామాల్లో మనం నిధులు శాంక్షన్ చేసాం. ఆ సీసీ రోడ్లు, డ్రైన్స్తో పాటుగా ఈరోజు డ్రింకింగ్ వాటర్ కూడా ముఖ్యమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మహిళల భద్రత, సంక్షేమం విషయంలో ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆమె ఆరోపించారు. ఆకర్షణీయమైన పథకాలతో మహిళలను మభ్యపెట్టి మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రభుత్వం సూపర్ 6లో మహిళలకు ఇచ్చిన 3 హామీలను విస్మరించి నయవంచనకు పాల్పడిందని షర్మిల విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం ఇప్పుడు చూస్తున్నాం. చంద్రబాబు గారేమో అధికార పక్షంలో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రతిపక్షంలో ఉన్నారు. కానీ ఇద్దరు బీజేపీకి బానిసలుగానే ఉన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యారు, ఇద్దరి పాలన చూసాం. కానీ ఏ ఒక్కరైనా మన రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా కోసం కొట్లాడారా? ఒక్కరు కూడా కొట్లాడలేదు. ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి వస్తే పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి, ఎందుకంటే ట్యాక్స్ ఫ్రీ అవుతుంది కాబట్టి. లక్షల కొద్ది పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, మన రాష్ట్రము పైకొస్తుంది, మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కానీ ఒక్క ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు కొట్లాడలేదు ప్రత్యేక హోదా కోసం. ఇక జగన్మోహన్ రెడ్డి గారు అయితే నాకు అధికారం ఇవ్వండి, బీజేపీ కాలర్ పట్టుకొనైనా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే బీజేపీకి, మోడీకి సాగిలపడ్డారు. ఎవరైనా వాళ్ళ స్వార్థ రాజకీయాలు చూసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది లిక్కర్ మాఫియా, అసలు ఓన్లీ క్యాష్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ మోహన్ మీరాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి కనీస ఏర్పాట్లు లేకపోవడం, ప్రోటోకాల్ పాటించకపోవడం వల్ల ప్రజలకు అసౌకర్యం జరిగిందని ఎమ్మెల్యే గట్టిగా మండిపడ్డారు. ఆసుపత్రికి వచ్చే పేషెంట్ల కోసం అవసరమైన వైద్య సిబ్బంది, ఫ్లెక్సీలు లేకపోవడం, సూపరింటెండెంట్ అందుబాటులో లేకపోవడం ప్రధాన సమస్యలుగా తెలిపారు. గతంలో కూడా ఆసుపత్రిపై పేషెంట్ సౌకర్యాలు, పరిశుభ్రత పరిణామాలు అలాగే పాటించకపోవడంపై అనేక ఆరోపణలు వచ్చాయని కూడా తెలిపారు. తెలంగాణ పోలీసులు దేశ రాజధాని ఢిల్లీలో బిగ్ ఆపరేషన్ నిర్వహించారు. తెలంగాణ ఈగల్ పోలీసుల భారీ ఆపరేషన్లో భాగంగా ఆఖ్రాలో అంతర్జాతీయ డ్రగ్స్ సరఫరా ముఠాను తెలంగాణ ఈగల్ టీం అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ ముడిసరుకు ముఠా రవాణా చేస్తున్నట్లు ఈగల్ టీం గుర్తించింది. ఈ దాడిలో 10 కిలోల మెపిడ్రిన్, 1000 లీటర్ల ముడిసరుకును సీజ్ చేశారు. కేసులో 5గురిని అరెస్ట్ చేసి ఆగ్రా పోలీసులకు తెలంగాణ ఈగల్ టీం అప్పగించారు. బీహార్ పాలిటిక్స్ రోజురోజుకు ఆసక్తిని రేపుతున్నాయి. గత 2 దశాబ్దాల నుంచి బీహార్ ముఖ్యమంత్రిగా, జేడీయూ అధ్యక్షుడిగా తన రాజకీయ ప్రస్థానం కొనసాగించిన నితీష్ కుమార్ రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన కుమారుడు నిశాంత్ కుమార్ జేడీయూ తీర్థం పుచ్చుకున్నారు. ఇవాళ పాట్నాలోని జేడీయూ కార్యాలయంలో పార్టీ సభ్యత్వం అందుకున్నారు. ఇక ఈ సందర్భంగా మాట్లాడుతూ, నన్ను నమ్మి నాపై విశ్వాసం ఉంచిన అందరికీ ధన్యవాదాలు. మీరు నాపై ఉంచిన నమ్మకానికి తగిన విధంగా పనిచేయడానికి ప్రయత్నిస్తాను అని చెప్పారు. గత 20 సంవత్సరాల్లో తన తండ్రి చేసిన పనిపై నేను మాత్రమే కాదు, మొత్తం బీహార్ ప్రజలు, దేశం మొత్తం గర్వపడుతుందన్నారు.
రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన నితీష్ కుమార్ త్వరలోనే సీఎం పదవికి రాజీనామా చేయబోతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్న 50 ఏళ్ల నిశాంత్ కుమార్ ఇప్పుడు అధికారికంగా తన జేడీయూలో చేరిపోయారు. నితీష్ కుమార్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తుండటంతో బీహార్ రాష్ట్రానికి బీజేపీ నేత ముఖ్యమంత్రి కాబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. అదే సమయంలో నిశాంత్కి డిప్యూటీ సీఎం పదవి దక్కబోతున్నట్లు కూడా టాక్ వినిపిస్తుంది. బీహార్ రాజకీయాల్లో ఏం జరగబోతుంది అనేది త్వరలోనే తేలనుంది. ప్రజాశాంతి పార్టీ అధినేత గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ దేశ రాజధాని న్యూఢిల్లీలో కీలక శాంతి సమావేశాన్ని నిర్వహించారు. ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధి డాక్టర్ అబ్దుల్ హకీం ఇలాహీతో మధ్యాహ్నం భేటీ అయిన ఆయన ప్రస్తుతం ప్రపంచ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై సుదీర్ఘంగా చర్చించారు. ఇక ఈ సందర్భంగా డాక్టర్ కేఏ పాల్ మాట్లాడుతూ మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ మేఘాలు ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే 72 గంటల పాటు కాల్పుల విరమణ ప్రకటించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు, ఇరాన్ అధ్యక్షుడికి ఆయన విజ్ఞప్తి చేశారు. ఇక ఈ విరామం చర్చల ద్వారా శాశ్వత పరిష్కారాన్ని కనుక్కునేందుకు మార్గం సుగమం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ నుంచి వస్తున్న హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దేశ సుప్రీం లీడర్ వారసుడి పేరును ప్రస్తుతం బహిర్గతం చేయకూడదని నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఇక యుద్ధ పరిస్థితులు కొనసాగుతూ ఉన్నందున భద్రతా కారణాల దృష్ట్యా కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. యుద్ధం ముగిసే వరకు కొత్త సుప్రీం లీడర్ పేరు రహస్యంగానే ఉంచే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే సుప్రీం లీడర్గా ఎవరిని ఎన్నుకున్నా హతమార్చుతామని ఇజ్రాయెల్ నుంచి హెచ్చరికలు రావడం ప్రాంతీయ ఉద్రిక్తతలకు మరింత పెంచుతుంది.